హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలామంది కూడా కొద్ది వయసు దాటిన తర్వాత హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది క్రమక్రమంగా తగ్గిపోతూ ఉండడం, దీనివల్ల వారి యొక్క లైంగిక శక్తి అనేది క్రమంగా తగ్గిపోతూ ఉండడం అనేది జరుగుతుంది. దీనివల్ల వారు అనేక రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ముఖ్యంగా 40 ఇయర్స్ పైబడిన వారికి ఈ సమస్యలు ఎక్కువగా రావడము, అదేవిధంగా దీని గురించి వారు ఇన్స్టెంట్ ఎనర్జీ గురించి వయాగ్రా లాంటి మెడిసిన్ వాడుతూ ఉండడం జరుగుతుంది. సో ఈ వయాగ్రాలు వాడడం వల్ల చాలా రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని ఎదుర్కోవడమే కాకుండా ముందు పూర్తి లైంగిక శక్తిని కూడా మీరు కోల్పోవడం, ఎంత మళ్ళీ తిరిగి పొందాలన్నా కూడా వీలు కానటువంటి పరిస్థితికి మీరు చేరుకుంటారు. ఇకపోతే సహజంగానే మనం హార్మోన్స్ డెవలప్మెంట్ చేసుకోవడానికి అద్భుతమైన చిట్కాలు ఎన్నో ఉన్నప్పటికీ ఈరోజు మీకు ఒక అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాను. మీకు ఆల్రెడీ కనబడుతుంది, ఇప్పుడు నేను ఉన్నది మునగ తోటలో. ఈ మునగ చెట్టు అనేది హార్మోన్స్ డెవలప్మెంట్ అంటే ముఖ్యంగా టెస్టోస్టెరాన్ హార్మోన్స్ డెవలప్ చేయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చాలామంది కూడా సహజంగా సినిమాలో కానివ్వండి, మామూలుగా బయట కూడా చదువుతూ ఉంటాము, మునక్కాయలతో అంటే మంచి శక్తి పెరుగుతుంది, ఇంట్రెస్ట్ కలుగుతుంది అని చాలామంది కూడా అంటూ ఉంటారు. అది కానీ క్యాజువల్గా ఏంటంటే చాలామంది మునక్కాయలు సాంబార్లో కానివ్వండి, లేదంటే కూరగా కానివ్వండి, ఇలా చట్నీలా చేస్తుంటారు. అంటే వాస్తవానికి ఎలా వాడితే ఈ హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనేది మనం ఈరోజు తెలుసుకుందాము. మామూలుగా లేత మునక్కాయలని తీసుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, ఆల్రెడీ మునక్కాయలు ఇక్కడ చూసారా, చిన్న చిన్న లేత మునక్కాయలను చూసారా. ఇలాంటి లేత మునక్కాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వాటిని గ్రైండ్లో వేసి మంచిగా గ్రైండ్ చేసి ఆ పిప్పిని తీసేసి రసాన్ని తీసుకోండి. ఇలా ప్రతిరోజు మీరు ఒక 50 నుంచి 80 మిల్లీలీటర్ల ఈ లేత మునగకాయల రసాన్ని కనుక మీరు పరికడుపున ఉదయం కూడా తాగుతూ ఉన్నట్లయితే తప్పకుండా మీ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది ఎక్సలెంట్గా పెరగడమే కాకుండా మంచి కోరికలు కలగడం, మంచి స్తంభనలు కలగడము, అంతేకాకుండా చాలామంది కూడా ఏంటంటే త్వరగా వీర్యం పడిపోతుంది, అంటే శీఘ్రస్ఖలనానికి గురవుతున్నాను కూడా చాలామంది చెప్తూ ఉంటారు. ఇలాంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా చాలామందికి వయసు పడిన తర్వాత మాకు వాంఛలు ఉన్నాయి కానీ గట్టిపడడం లేదు, ఎరెక్షన్ చేయడం లేదు, ఇలా కూడా చాలామంది అడుగుతారు. సో మీ అన్ని రకాలైనటువంటి లైంగిక సంబంధించిన అన్ని సమస్యల్ని కూడా పూర్తిగా తగ్గించడమే కాకుండా మంచి బలాన్ని, ఉత్తేజాన్ని కలిగించడం, అంటే యంగ్గా ఉంచడానికి కూడా ఈ మునగ చెట్టు అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో నేను చెప్పినట్టుగా ఈ చిట్కాను ఫాలో అవ్వండి. అంతేకాకుండా ఇంకా మునగ చెట్టు బెరడు, మునగ చెట్టు ఆకులు కూడా, పువ్వుల కాంచి కూడా ప్రతిదీ కూడా చక్కగా శరీరానికి మనకు ఉపయోగపడేటువంటి, అంటే ఒక్కొక్క రకమైన వ్యాధికి ఒక్కొక్క రకంగా వాడాలి. నెక్స్ట్ కూడా నేను ఈ మునగ చెట్టు మీద ఇంకొక వీడియోస్ కూడా తీస్తాను. ఎందుకంటే ఇది ఎన్నో రకాలైనటువంటి మొండి వ్యాధులకు, ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులకు మునగ చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. దయచేసి అందరూ బయటికి వెళ్ళి ఏదో ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతూ సైడ్ ఎఫెక్ట్స్ గురవుతూ లేదంటే తాత్కాలిక ఉపశమనాలకి ప్రయత్నిస్తున్నారు. కానీ పర్మనెంట్గా సొల్యూషన్ ఇచ్చేటువంటి అద్భుత ఔషధాలు ఈ ఆయుర్వేదంలో ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మేము చూపించడానికి చాలా కష్టపడుతున్నాం. ఎందుకంటే ఒక తోట వెతకాలి, ఒక చెట్టు వెతకాలి, దాని ప్రయోజనాలు అన్నీ తెలుసుకొని మీకు అందరికీ చెప్పడానికి మాకు కూడా చాలా కష్టమే అయినప్పటికీ కూడా అందరికీ తెలియాలి. ఎందుకంటే మమ్మల్ని నమ్మి మా యొక్క చిట్కాలని కానీ మా యొక్క వైద్యాన్ని నమ్మి దాదాపు 2 లక్షల మంది మా ఫాలోవర్స్ ఉండడం, వారిని డిస్కరేజ్ చేయొద్దు, వాళ్ళు డిసప్పాయింట్ చేయొద్దు కొద్దీ మేము కూడా ఇంత కష్టపడి ఎక్కడెక్కడ ఔషధాలు ఉన్నాయా, మొక్కలు ఉన్నాయా, దేని పని చేస్తే అవన్నీ కూడా గ్యాదర్ చేసుకుంటూ వాటిని మీకు అర్థమయ్యే విధంగా సులువుగా ఉండే పద్ధతిలో మీకు చెప్పడం అనేది జరుగుతుంది. సో చాలా మంది కూడా మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు, వారందరికీ కూడా మా ధన్యవాదాలు. ఇకపోతే మీ సమస్యలు తీవ్రంగా ఉండి ఎలాంటి వైద్యానికి కూడా మీకు రిజల్ట్ రాకపోతే ఇబ్బంది పడుతున్నట్లయితే నేరుగా మా వద్ద కూడా రావచ్చును. మా యొక్క అడ్రస్ కూడా మీకు క్లియర్గా చెప్తున్నాను. డాక్టర్ టి నరసయ్య, రాము క్లినిక్ ఆపోజిట్ అనితా హాస్పిటల్, హుజరాబాద్ రోడ్, పర్కాల, వరంగల్ డిస్టిక్ అండ్ పిన్ కోడ్ 506164. డాక్టర్ గారు దాదాపుగా 40 సంవత్సరాల పైగా అనుభవం ఉన్నవారు, ఎన్నో రకాలైనటువంటి దీర్ఘకాలిక మొండి వ్యాధులు నయించడంలో వారు మంచి సిద్ధహస్తులు. సో మీ సమస్య తీవ్రంగా ఉంటే నేరుగా మా వద్ద రండి. లేదంటే మీకు రావడానికి ఇబ్బందిగా ఉండి రాలేకపోయి దూర పరిస్థితుల్లో ఉన్నట్లయితే కనుక మీరు ఆర్డర్ చేసి కూడా మెడిసిన్ పొందే అవకాశం కూడా కలిగిస్తున్నాం. అంతేకాకుండా చాలా మంది కూడా మాకు కాల్ చేసి వాళ్ళ యొక్క సమస్యలను కూడా క్లియర్గా తెలుసుకుంటున్నారు. ఒక రోజులో సాధ్యంత వరకు మేము ఎక్కువ కాల్స్ అటెంప్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. అయితే చాలా మంది కూడా మీ యొక్క కాలు, వారి యొక్క సమస్య విని వారి యొక్క సమస్యకు పరిష్కారాన్ని చెప్పడానికి చాలా టైం కూడా పడుతూ ఉంటుంది. ఎందుకంటే అంత ఓపికగా వినప్పుడు వారి యొక్క సమస్య కూడా వాళ్ళు అర్థం చేసుకోలేని ఫీలింగ్ కూడా. సో మేము కూడా ప్రతి సమస్య కూడా మా సమస్యలుగా ఫీల్ అయ్యి మీకు మెడిసిన్ అనేది అందించడం, మీకు చిట్కాలు చెప్పడం అనేది జరుగుతుంది. సో దయచేసి ఫ్రెండ్స్, మీకు ఏదైనా సమస్య ఉంటే ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకండి. తప్పకుండా ఆయుర్వేదంలో మంచి పరిష్కారానికి సంబంధించిన మంచి మెడిసిన్, ఎన్నో రకాల అద్భుతమైన మెడిసిన్స్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా పనిచేసేటువంటి మెడిసిన్స్ ఉన్నాయి. సో అందుకనే మళ్ళీ ఈ మధ్యకాలంలో ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు మళ్ళీ ఒక్కసారిగా ఆయుర్వేదం వైపే మొగ్గు చూపడము. ఎందుకంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులని మనం చూసుకున్నట్లే మన పూర్వీకులు ఎంత ఆరోగ్యంగా ఉండేవారు, ఎన్ని సంవత్సరాల వరకు వారి జీవితం గడిపేవారు, హ్యాపీగా ఉండేవారు అనేది
మనకు తెలుసు. సో ప్రస్తుతానికి మనకు ఉన్నటువంటి మన పొల్యూషన్తో ఉన్నటువంటి ఈ కాలుష్యంలో ఉన్న గాలి కానివ్వండి, నీరు కానివ్వండి, ఆహారం కానివ్వండి, ప్రతిదీ కూడా కాలుష్యమే. ఇలాంటి కాలుష్యం ఉన్నటువంటి మన ఈ జీవిత గమనంలో 60 సంవత్సరాలు బ్రతకడమే మనిషికి చాలా కష్టమవుతుంది. బట్ మళ్ళీ తిరిగి 100 సంవత్సరాలు బ్రతికేటటువంటి రోజులు మళ్ళీ రావాలని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఛానల్ కూడా మరింత ముందుకు తీసుకుపోవాలి, దానికి మీ సహకారం కావాలి, ఎంతోమందికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మేము ఎంతగానో ప్రయత్నిస్తున్నాం. సో మా ఈ ప్రయత్నానికి మీ వంతు చేయుత కూడా అందించండి. తప్పకుండా ముందుకు వెళ్దాము, అందరం హ్యాపీగా ఆరోగ్యంగా ఉండే రోజుల కోసం మళ్ళీ ఎదురు చూద్దాం. ఎందుకంటే ఏ ఒక్క సంచలనమైనా సరే ముందు ఒకే అడుగుతోటి స్టార్ట్ అవుతుంది. ఆ అడుగు మేము వేసాము, మాతో పాటు మీరు కూడా రండి. తప్పకుండా మంచి ఆరోగ్యాన్ని, మంచి ఉల్లాసభరితమైన జీవితాన్ని గడపడానికి మేము కూడా మీతో పాటుగా కలిపినట్టు అడుగుతాం. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.